Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై ప్రతిపక్షాల ఆందోళనలు చేపట్టారు. నల్ల దుస్తులు, నల్ల రిబ్బన్లతో పార్లమెంట్ కు ప్రతిపక్ష ఎంపీలు హాజరయ్యారు. దీంతో పార్లమెంట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రారంభమైన 30 సెకండ్లకే లోక్సభ వాయిదా పడింది. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడగా సాయంత్రం 4 గంటల వరకు లోక్సభ వాయిదా పడింది. దీనిపై మరింత అప్డేట్స్ ను మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ ఎంపీలు, మామూలు ఎంపీలందరూ కూడా నల్ల రిబ్బన్లతో సభకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఏఐసిసి సీనియర్ నేత మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనర్హత వేటు వేస్తూ లోక్సభ తీసుకున్న నిర్ణయం పట్ల దేశంలోని విపక్ష పార్టీలని ఏకమైనట్టుగా మనకు స్పష్టమవుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయము ఇది అప్రజాస్వామికము, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి విపక్షాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆందోళన చేపడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబడతా ఉన్నది. గతంలో అనేక పర్యాయాలు అనేక మందికి చట్టసభలో కోర్టు శిక్షలు వేసినప్పటికీ వాటి మీద ఎటువంటి చర్య తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ మీద ఏదైతే గుజరాత్లోని కోర్టు తీర్పు చెప్పిన కేవలం 24 గంటల వ్యవధిలోనే అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవాలని తప్పుపడతా ఉన్నాయి. దీని మీదనే ఈరోజు లోక్సభలో విపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలందరూ కేంద్రం పైన నిరసన వ్యక్తం చేస్తూ నల్ల దుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్ష పార్టీలన్నీ కూడా లోక్సభ స్పీకర్ పోడియంలోకి చొచ్చుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆందోళన దిగారు. సభను సజావుగా సాగించేందుకు స్పీకర్ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో కేవలం 6 నిమిషం పాటు వ్యవధిలోనే సభను వాయిదా వేసినట్టుగా స్పీకర్ ప్రకటించారు. మరో పక్కన ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ నెలకొన్నది. రాజ్యసభలోని విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఇదే చేశారు. సభ వాయిదా పడిన అనంతరం విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలందరూ కూడా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు, నిరసన ప్రదర్శన చేపట్టారు. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం కావాలని, అంటే ప్రశ్నించే గొంతులను అందివేస్తుంది అని చెప్పి విపక్ష పార్టీలు అయితే గట్టిగా ఆరోపిస్తా ఉన్నాయి. ఇందుకు సంబంధించి అంటే రాహుల్ గాంధీ మీద కావాలని వేటు వేయడం, ఆయనను వేధింపులకు గురి చేయడం, అంటే ప్రశ్నించడం తప్పు. అదాని వ్యవహారంలో రాహుల్ గాంధీ మొదటి నుంచి ప్రశ్నలు వేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ పనితీరును ఆయన దుయ్యబడతా ఉన్నారు. దీన్ని సహించలేకనే మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ వేటు వేశారు. ఇది అప్రజాస్వామికం, అనైతికం అని చెప్పేసి విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంతో విపక్ష పార్టీలను ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పార్టీలన్నీ కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడము, మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ కూడా తమతో కలిసి రావాలని చెప్పేసి చెప్పడం చూస్తుంటే త్వరలోనే విపక్ష పార్టీలను ఏకమై మరో ఫ్రంట్ను ఏర్పాటు చేసే దిశగా కొంత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. శిరీష, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.